मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఎక్కడికి పోయింది? వెతుకుతున్నాం కానీ అసలు మనం ఏం వెతుకుతున్నామో తెలియకుండా పొద్దున్నుంచి నువ్వు వెతుకుతూనే ఉన్నావు. అరే కప్పుకునే మన మెత్తటి దూదు లాంటి బ్లాంకెట్ వెతుకుతున్నాము. ఓకే ఒరేయ్ ఎందుకు అరుస్తున్నావు? బ్యాగ్ నీ వెనకే పడింది. అరే వెనక నా తోకుంది. నాకు కూడా తోక వెనకే ఉంది. దానికి నువ్వు ఎందుకు అరుస్తున్నావు? బ్యాగ్ నా తోక మీద పడింది. సారీ. త్వరగా బ్లాంకెట్ ని వెతకండి. ఎంత వెతికినా బ్లాంకెట్ దొరకడం లేదు. పాతది దొరకకపోతే కొత్తది కొనుక్కోవడమే. అర్థమైందా? లేదు, ఆ బ్లాంకెట్ తో చాలా మెమరీస్ ఉన్నాయి. అవును, ఆ బ్లాంకెట్ తో మన జోరుదారిని కప్పేసి కుమ్మేసే వాళ్ళం కదా. అని అవన్నీ మనం కలిసి చేసిన చిలిపి పనులు. ఇదిగో జోర్దార్, నీకు ఆ సంఘటన పీడకల, మాకైతే నవ్వుల కిలికిల. చూడండి, పళ్ళు బాగానే మెరుస్తున్నాయి. ఆ పళ్ళు లోపల పెట్టి ఆలోచించండి మన బ్లాంకెట్ ఎక్కడ ఉంది అని. అందరూ వెతకండి. అసలే అది కాట్కర్ మేడం గిఫ్ట్ ఇచ్చారు. అసలు దాన్ని ఎప్పుడు చూసానో నాకు గుర్తులేదు. లాస్ట్ టైం డ్రై క్లీనింగ్ కి వేసొచ్చారు మీరు. తేవడం మర్చిపోయారా ఏంటి? ఎందుకు తేలేదు? నేను కాదు, బన్నీ తేలేదు. నేను డ్రై క్లీనింగ్ కి తీసుకువెళ్ళాను. ఆ స్లిప్ కూడా జోర్దారే తీసుకున్నాడు. కంగారులో మర్చిపోయాను. పదండి డ్రై క్లీనర్ దగ్గరికి. అక్కడ ఉండదు. ఆ వాషింగ్ మిషన్ లో తిరిగి చిరిగిపోయి ఉంటుంది. వాళ్ళేమి నీలాంటి వాళ్ళు కాదు. ఒకేసారి డ్రై క్లీనింగ్ చేసి పెట్టుంటారు. షాప్ ఇప్పుడు తెరిచే ఉంటుంది. వెళ్దాం పదండి. తీసుకోండి మీ డ్రెస్సులు. థ్యాంక్ యూ. అన్నా బ్లాంకెట్స్ కావాలి. ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళండి. బెగ్గర్స్ కి అక్కడే బ్లాంకెట్స్ పంచుతారు. నీ కంటికి మేము బెగ్గర్స్ లా కనిపిస్తున్నావా? గట్టిగా అనకు, నిజం అనుకుంటారు. పడవ చిల్లుపడి మునిగిపోతుంటే నాకేం సంబంధం అన్నట్టు ఉంది. అన్నా, మా 4 బ్లాంకెట్లు డ్రై క్లీనింగ్ ఇచ్చాము. ఒకసారి చూడరా ప్లీజ్. మీకు ఇస్తాను గానీ ఆ స్లిప్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి. సూపర్, నీకు తెలివితేటలు ఎక్కువ. కాదు, నేను డాంకీని కదా. అది చూస్తే అర్థమవుతోంది. సరే, మీకు ఇచ్చిన స్లిప్ ఇలా ఇవ్వండి త్వరగా. ఆ స్లిప్ పోయింది. సరే, మీరు డ్రై క్లీనింగ్ ఎప్పుడు ఇచ్చారు? అది ఈ మధ్య, లాస్ట్ ఇయర్. సరే సరే సరే. లాస్ట్ ఇయర్ బ్లాంకెట్స్ ఇచ్చి ఈ రోజు వచ్చి అడుగుతున్నారా మీరు? అన్నా వెతికి ఉంచండి, మళ్ళీ వస్తాం ప్లీజ్. అవును, వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు. అర్థమైందా? నోరు మూసుకోండి, టైం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. అయితే మేమే వెతుక్కుంటాము. ఏం చేస్తున్నారు? అయ్యో, అన్ని పడేస్తున్నారే. అరే అరే తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు? ఇది మంచి పద్ధతి కాదు. బ్లాంకెట్స్ వెతుకుతున్నాను. అరే ఏం బ్లాంకెట్స్? దొరికేసింది. దీన్ని మళ్ళీ ప్యాక్ చేయండి. అరే ఒక్క నిమిషం ఆగండి. ఆ బ్లాంకెట్స్ నువ్వే తీసుకెళ్ళావు, నాకు గుర్తొచ్చింది. నేనా? అవును, బ్లాంకెట్స్ నేనే తీసుకువెళ్ళాను. ఓ, అయితే బ్లాంకెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ పెట్టాను బ్లాంకెట్స్ ని? గుర్తుకొచ్చింది. ఆ బ్లాంకెట్స్ తీసుకుని మేడం వాళ్ళ మమ్మీకి మెడిసిన్స్ ఇచ్చాను. తరువాత నేను మమ్మీకి మెడిసిన్ ఇచ్చాను. వాళ్ళు నన్ను పిలిచి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఐస్ క్రీమ్ లాగించేస్తాను. అరే డాంకీ, నువ్వు బ్లాంకెట్స్ తీసుకువెళ్తే ఆ బ్లాంకెట్స్ ఏమయ్యాయి?
అది మాత్రం గుర్తులేదు. వీడు మేడం వాళ్ళ ఇంట్లో మర్చిపోయి ఉంటాడు. త్వరగా వెళ్దాం పదండి. నమస్కారం. ఏంటి నమస్కారం? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. మీరు మా కోసం వెయిట్ చేస్తున్నారా? మీరు నలుగురు ఎందుకు వచ్చారు? ఒక్క మిక్సీని నలుగురు రిపేర్ చేస్తారా ఏంటి? మీరు అనుకున్న మనుషులు మేం కాదు. అయితే మీరు ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకోవాలంటే కావాలి తోడు. కళ్ళు కనిపించకపోతే పెట్టుకోవాలి కళ్ళజోడు. అర్థమైందా? తొందరలో పెట్టుకోలేదు, అందుకే అర్థం కాలా. ఈ మ్యాగజైన్ లో హీరో హీరోయిన్స్ ఫోటో బ్లర్ గా కనబడుతున్నాయి. అరే హనీ, బన్నీ, చిలక, జోర్దార్ మీరే వచ్చారా? అయితే ఆ మిక్సీ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మమ్మీ గారు మేమే వచ్చాము. మీకు మిక్సీ రిపేర్ చేయడం తెలుసా? మరి రాకపోతే మీరెందుకు వచ్చారు? మేము బ్లాంకెట్స్ కోసం వచ్చాం. అవును, లాస్ట్ ఇయర్ బ్లాంకెట్స్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాను. తీసుకువెళ్ళడానికే వచ్చాను. 4 బ్లాంకెట్సా? ఎరుపు, పసుపు, నీలం ఇంకా పచ్చ బ్లాంకెట్సా? మెత్తగా ఉంటుంది కదా, దానికి రీప్లేస్మెంట్ గా ఇది తీసుకున్నా. మమ్మీ గారు మీకు మ్యాజిక్ వచ్చా? మీరు బ్లాంకెట్స్ ని గిన్నెలాగా మార్చేశారు. అలా కాదు బుజ్జి, పాత సామాన్లు వాడి దగ్గర బ్లాంకెట్స్ ఇచ్చి ఇది తీసుకున్నాను. ఏంటి మా బ్లాంకెట్స్ వాడికి ఇచ్చేసారా? అరే ఊరికే ఇవ్వలేదు నేను, వాడు కొత్త సామాన్లు ఇచ్చాడు. 2 రోజుల క్రితమే పాత బట్టలు అన్ని ఇచ్చేసాను. ఎవరికి? పాత సామాన్లు మహేష్ కి. పాత బట్టలు కొంటాను, కొత్త సామాన్లు ఇస్తాను. అదిగో అలా చూడండి, మహేష్ షాప్ ఇక్కడే ఉంది. మహేష్ గారు, మహేష్ గారు, మహేష్ గారు. హీరో ఎంట్రీకి విజిల్ వేస్తున్నట్టు అరుస్తున్నాం, వినపడ్డం లేదా? మహేష్ అని పిలిస్తే సమాధానం చెప్తాను, సురేష్ అని పిలిస్తే ఎలా సమాధానం చెప్తా? మా బ్లాంకెట్స్ కావాలి. ప్లంబర్, అమ్మే షాపు ముందరుంది, ఇది కొనే షాపు. పాత బట్టలు కొంటాం, కొత్త సామాన్లు ఇస్తాం. పాత బట్టలు, కొత్త సామాన్లు. అరే దుప్పట్లు కావాలి. ఏమిటి బొబ్బట్లా? వీడి షాపుని తగలబెట్టేస్తాను. అర్థమైందా? మా ఆవిడతో ఏమీ చెప్పకు. ఏంటి? నేను ఈ పని చేస్తున్నానని తెలిస్తే తన గుండె పగిలిపోతుంది. చెప్పొద్దు. బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ బ్లాంకెట్? ఓ బ్లాంకెట్సా? బ్లాంకెట్స్ కావాలా? అరే అరే అరే, బట్టలు ఇవ్వం, మేము బట్టలు కొనుక్కుంటాం, వాటికి సామాన్లు ఇస్తాం. పాత బట్టలు కొంటాం, కొత్త సామాన్లు ఇస్తూ ఉంటాం. పాత బట్టలు, కొత్త సామాన్లు. వీడు అరుపులతో మెరుపులు సృష్టిస్తున్నాడు. నా వల్ల కాదు ఇంకా. అరే మా బ్లాంకెట్స్ ఎక్కడ దాచావో చెప్పు, మాకు అవి కావాలి. కోవా అలాంటివి ఇక్కడ దొరకవు. నేను ఆ కోవాలాంటివేవి ఇక్కడ అమ్మనా. వీడు వినడు, కానీ మనమే రంగంలోకి దిగి వెతుకుదాము. కాపాడండి. అరే చిలుక మీద పడేశాడు. అరే నా షాపును మీరు ఏం చేస్తున్నారు? అమ్మయ్య, త్రుటిలో తప్పించుకున్నాను. లేదంటే చికెన్ షాప్ లో వేలాడి తీస్తుండేవారు. అరే ఈ బిందె తీయండి. ఏమిటి లైట్ ఆన్ చేయాలా? అరే ఏదో మీ ఫ్రెండ్ చెప్తున్నాడు చూడండి. అరే అదే, దాన్ని బయటకు తీయమంటున్నాడు. అవునా, సరే. దొరికాయి బ్లాంకెట్స్. చూడు జోర్దార్, ఇవే కదా. దానికి ఈ బిందె నా తల మీద ఉంటే నేను ఎలా చూస్తాను?
మన బ్లాంకెట్స్. ముందు వెళ్ళండి నా షాప్ నుంచి. మహేష్ గారు మా దగ్గర క్యాష్ లేదు, గ్యాస్ లేదు, స్మాష్ చేయలేము. అసలు మీరు మహేషే కాదు. తెలుసు, నేను నరేష్ కాదు. అక్కడ బోర్డు ఉంది చూడు. మన ప్రాసలు వీడి దగ్గర పని చెయ్యవు. ఈయన పెద్ద చెవిటి మాలోకము. అరిచి అరిచి మనం మూగవలం అయిపోతాం. మహేష్ గారు మాకు బ్లాంకెట్స్ కావాలి, ప్లీజ్ ఇచ్చేయండి, మేము పేమెంట్ చేయించేస్తాము. సిమెంట్ ఏం చేసుకోవాలి? నా పని పాత బట్టలు కొంటాను, కొత్త సామాన్లు ఇస్తూ ఉంటాను. పాత బట్టలు, కొత్త సామాన్లు. అరే బ్లాంకెట్స్ కావాలి, బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ బ్లాంకెట్స్. తీసుకో బ్లాంకెట్ తీసుకో. ఇదిగో ఈ స్వెటర్ కూడా తీసుకో. కానీ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. చాలా హ్యాపీగా ఉంది. మన బ్లాంకెట్ మనకి ఇచ్చేసారు. ఈ బ్లాంకెట్స్ కప్పుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. అవునవును, ఈ బ్లాంకెట్స్ తో పాటు మన హనీకి స్వెటర్ కూడా ఫ్రీగా దొరికింది.